ఏమాయ బ్యాంక్ లోన్ పని కాయా పండా పుచ్చు. అయ్యో నాకు చెప్తే నేను పైరువా చేసేదాన్ని కదా. అబ్బా నీకు అంత పలుకుబడి ఉన్నదా? ప్రయత్నం చేసినామంటే ఫెయిల్ అయిన దాఖలాలే లేవు. తిరిగి తిరిగి మోకాలు నొస్తున్నాయి, ఎండకు ముఖం మాడిపోతుంది గాని పని మాత్రం అయితలేదురా. సరే నేను ఒక నెంబర్ ఇస్తా, రేపు ఆ మనసుతోటి టచ్ లకు 10 నిమిషాల పని అయిపోతుంది. 10 నిమిషాలల్లో లోనే? అవును లోనే. నువ్వు ఇంటికాడున్నప్పుడు ఫోన్ చెయ్యి, ప్రాసెస్ మొదలైతది. బ్యాంక్ లకు పోయి మిస్ కాల్ ఇయ్యి, లోన్ పైకం నీ అకౌంట్ లో ఉంటది. ఏమో అనుకున్నా గాని బుజ్జి, నువ్వు మామూలు దానివి కాదు. ఇంతకు ఆ నెంబర్ ఎవరిది? బ్యాంక్ మేనేజర్ దా? ఏం మాట్లాడుతున్నావు? సారీ, అంతకన్నా పెద్ద ఆఫీసర్ దా? అటెండర్ ది. పో అమ్మా, అటెండర్ నెంబర్ ఇచ్చి శివాజీ లెవెల్ బిల్డప్ ఇస్తుంది. నీకేం తెలియదు. మేనేజర్లు ఇవాళ ఉంటారు, రేపు పోతారు. కానీ అటెండర్లు లోకల్, అక్కడనే పాతుకుపోతారు. ఓకే, అలానంత తక్కువ అంచనా ఎక్కువ కావాలంటే వార్తాయుడు. ఏసీ బోళ్ళు ఉన్నారంటే ఖచ్చితంగా ఎంత పెద్ద ఆఫీసర్ అని అనుకుంటారు గానీ అటెండర్ ఇంట్లోనే ఈ దాడులు. పేరుకే అటెండర్, ఆదాయం తెలిస్తే వండర్. విజయవాడ గవర్నర్ పేట సేల్స్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫీస్ లా అటెండర్ గా వేస్తున్నాడు కొండపల్లి శ్రీనివాసరావు. పోయినేడాది ఓ వ్యాపారి కాడ 16,000 మ్యామ్యామ్యమా తీసుకుంటుంటే దొరికిండు, జైలుకు వేయండు. తర్వాత ఉద్యోగం కూడా పొడగొట్టుకున్నాడు. రీసెంట్ గా తనిఖీలు ఏపడితే శ్రీనివాసరావు ఆఫీస్ లోనే అటెండరు, బయటికెళ్తే శ్రీమంతుడు. ఇల్లు, ఫ్లాట్లు, బంగారం బిస్కెట్లు, 8 కిలోల వెండి, అకౌంట్ లో 20 లక్షల నగదు. ఇక ఇంట్లో ఇది ఉంది ఇది లేదు అనకుండా అన్ని సౌకర్యాలు. అన్న ఆస్తులు చూసి పెద్ద పెద్ద కొరులు చేసేటోళ్లే చి మేమున్నాం ఎందుకనే ఫీల్ అయ్యే తీర్ల పోగేసిండు. చుట్టాలు పక్కాలు భార్య పిల్లల మీద కూడా గట్టిగా రాసి పెట్టిండట. మొత్తానికి 16,000 కాడ పట్టుబడితే తీగ లాగితే డొంకంతా కదిలింది. అరెస్ట్ చేసి ఇంతేనా ఇంకా చాలా ఉన్నాయా దాచావా అని ఆరాధిస్తారట.